మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో పాల్గొనున్న ప్రియాంక గాంధీ ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని, మెదక్లో నీలం మధు ముదిరాజ్ గెలవడం ఖాయమని, లక్షల కోట్ల కుంభకోణానికి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అదేవిధంగా రానున్న 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లోటు ఉండదని, నీలం మధు ఢిల్లీకి వెళ్లడం ఖాయమని తెలిపారు. టైగర్ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అంజనేయులు గౌడ్ అన్న, పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జెడ్పీటీసీ మా అన్న శ్రీనివాస్ గుప్తా గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జనాబ్ హబీబ్ ఖాన్ గారు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ముఖ్యంగా మా టైగర్ ఏడునోడు కనబడతలేడు, కష్టమవుతుంది. మా బొగ్గులు, మా అక్క కొడుకు, మా కిషన్ అన్న కొడుకు, ఏదేమైనప్పటికీ కూడా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రేపు ఇక్కడ పెద్ద ఎత్తున 7వ తారీఖున 11 గంటలకు మా ప్రియాంక గాంధీ గారు రానున్నారు. దాన్ని మెదక్ పార్లమెంట్ నుంచి నలుమూలల నుంచి విచ్చేస్తా ఉన్నారు. ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఈ సభ జయప్రదం కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు సభ కంటే ఎక్కువ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దుకాన్ బంద్. ఇంకా మళ్ళీ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మెదక్ ఏదో పక్కా గెలుస్తాం. మెదక్ 100% బంపర్ మెజారిటీతో, లక్ష మెజారిటీతో నీలం మదన్న గెలవనున్నాడు. ఇది గమనించవలసిన విషయము. రావుకే చెప్పిన మొన్న మాట్లాడినావు మా మదనన్న గురించి. మదనన్న నాకు తండ్రి సమానులు. ఆయాల మీ మామ పాస్పోర్ట్ బ్రోకర్ ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు 500-1000 రూపాయలు బాటలకు కూడా ఆనాడు మెక్డాల్ బాటలే యూజ్ చేస్తున్న, ఆ బాటలకు కూడా మదనన్నే ఖర్చు పెడుతుండే అని చెప్పి, ఇది గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి హరీష్ రావుకు నేను చెప్తా ఉన్నా. మాటలు మానేసుకో. నువ్వు మదనన్నం కూడా బచ్చాగాని, నువ్వు ఆడ గ్లాస్ పెడుతుండే, నువ్వు మీ మదన కూసుంటే గ్లాస్ తీసుకొచ్చి పెట్టిన ఘనత నీకు దక్కిందని చెప్పి మరి ఆడ మందు పోసుకుంటా కూసుంటుంటివి. నువ్వు ఆ స్థాయి నుంచి ఇలా మంత్రి కాగానే ఆగుతలేవు. అది మంచిది కాదు. ఇది బ్యాక్ వాటర్. ఏ విధంగా పోయినరో ఆ విధంగా వెనకకు వస్తున్నారు. అది గమనించాలి. ఒకటే సీటు మెదక్ మీద ఆశపడ్డారు. ఆ మెదక్ కూడా పోనుంది. మీకు మొత్తం రాష్ట్రంలో 0. ఈ పార్టీ ఏ విధంగానైతే రామలింగరాజు గారు సత్యంను మైటాస్ చేసి 0 అయిపోయినరో, మీరు కూడా అదే విధంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిన రోజే చెప్పిన. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.